హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను పపాయ జ్యూస్ ఆర్ పపాయ షేక్ ఏదైనా అనుకోవచ్చు. సో అదైతే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ మా మమ్మీ పపాయ పీల్ తీసి దాన్ని పీసెస్ లాగా కట్ చేసి అయితే నాకు ఇచ్చేసింది. సో మీరు కూడా ఇలా ఇలా కట్ చేసుకోండి. తర్వాత నేను కొన్ని పీసెస్ తినేసిన తర్వాత గ్రైండర్ తీసుకొని ఫస్ట్ ఈ పపాయ పీసెస్ అందులో వేసేసుకోవాలి. తర్వాత దాంట్లో 1 కప్ షుగర్ ఇంకా 1 కప్ మిల్క్ కూడా వేసుకొని తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో తర్వాత గ్రైండ్ చేసిన దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇక్కడ ఐస్ క్యూబ్స్ తింటుంటే మా మమ్మీ తిను కోల్డ్ అయితే తెలుస్తుంది అన్నట్టు చూసింది అనమాట నన్ను. సో ఐస్ క్యూబ్స్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి పపాయ జ్యూస్ రెడీ అయిపోతుంది. తర్వాత గ్లాస్ కూడా తీసుకొని దాంట్లో జ్యూస్ వేసేసుకొని నేను కొంచెం డెకరేటివ్గా ఉంటుందని పపాయ పీసెస్ పైనుంచి వేసాను అనమాట ఇలా. తర్వాత టేస్ట్ అయితే ఇంట్లో అందరు కూడా చాలా నచ్చింది, నాకు కూడా నచ్చింది. లైక్ ఒక స్వీట్ లాగా అండ్ జ్యూస్ తినొచ్చు, తాగొచ్చు, ఎట్లయినా చేయొచ్చు, అంత బాగుందనమాట. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.